అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చినందుకు ప్రజలు ఆనందపడాలంటారా? లేదా బాధపడాలంటారా? ఏమంటారు మొత్తానికి? డెఫినెట్ గా బాధపడుతున్నారు. బాధపడుతున్నారు. ఎక్కడ ఆనందం ఉంది చెప్పండి. నేను చిన్న విషయం చెప్తాను. రేవంత్ రెడ్డి గారు రాకముందు మేము ఏం చెప్పిండు, మేము 6 గ్యారెంటీల పథకం తీసుకొస్తాం, తర్వాత రుణమాఫీ 2 లక్షలు పూర్తి చేస్తాం, తర్వాత 400 హామీల పైన ఏది హామీలు ఇచ్చిండో అవన్నీ కూడా ఒక్కటి కూడా పూర్తి కాలేదు. 6 గ్యారెంటీలు తీసుకుంటే 6 గ్యారెంటీలు 100 రోజులు కంప్లీట్ చేస్తా అని చెప్పిండు. ఈ 6 గ్యారెంటీలో 13 అంశాలు ఉంటే 5 అంశాలు టచ్ చేసిండు. ఒకటి ఉచిత ప్రయాణం, ఉచిత బస్ ప్రయాణం. తర్వాత దాని కొన్ని రోజుల తర్వాత ఇది మన గ్యాస్ అని చెప్పిండు, తర్వాత ఎలక్ట్రిసిటీ అని చెప్పిండు. అవి కూడా అందరికి రావట్లేదు. ఒక్క ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఇంకా ఏది కూడా ఇంతవరకు ముట్టుకోలేదు. కానీ ఆయన చెప్పినప్పుడల్లా రోజు ఏ మీటింగ్లో చెప్పినా మేము 6 గ్యారెంటీలు తెచ్చినాం, హామీ ఇచ్చినాం, అవి పూర్తి చేసినాం అని చెప్తాడు. మన మహారాష్ట్ర పోయి కూడా అదే చేసిండు. 6 గ్యారెంటీల్లో రైతుల గురించి పట్టించుకోలేదు. మహిళలకి 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పిండు నెలకి. తర్వాత వృద్ధులకి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పిండు. రైతులకి రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఎకరానికి సంవత్సరంలో ఎకరానికి ఇస్తా అని చెప్పిండు. అదే రైతు కూలీలకి 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. విద్యా భరోసా కార్డు కింద 10 లక్షల రూపాయలు చదువుకునే విద్యార్థికి పంపిస్తా అని చెప్పిండు, బయటకు పంపిస్తా అని చెప్పిండు. తర్వాత నిరుద్యోగికి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పిండు. పెన్షన్ అంటే సపోర్టింగ్ ప్రైస్, సపోర్టింగ్ లాగా. సో ఇవన్నీ చూస్తుంటే ఒక్కటన్నా ఎక్కడైనా కంప్లీట్ అయ్యిందా? ఈ ఉచిత బస్సు ప్రయాణం తప్పితే అట్టర్ ఎట్లా ఫెయిల్యూర్ అంటే ఒక 100% ఫెయిల్యూర్ అన్నట్టు చెప్పాలి గవర్నమెంటే. ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళ దగ్గర ఆర్థిక స్తోమత లేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదైతే ఆర్థికంగా పెంచాలనుకున్నారో అది చేత కావట్లేదు. ఇన్వెస్ట్మెంట్స్ రావట్లేవు, కంపెనీస్ లేవు, ఉద్యోగాలు లేవు. ఎంతసేపు ఉన్నా కూడా వచ్చే ట్యాక్స్ల మీద, పన్నుల మీద, లిక్కర్ మీద వచ్చే ఆదాయం మీద ఇది రాష్ట్రపతి నడుస్తుంది తప్పితే వీళ్ళకు చేత కాదు, చెయ్యలేరు. టోటల్ గా ఫెయిల్యూర్ గవర్నమెంట్. తెలంగాణ ప్రజలందరూ కూడా బాధపడేది అదే. రైతు భరోసా, రైతులకు ఇవ్వాల్సిన 15,000 రూపాయలు అంతకుముందు ఇవ్వాలి, మరి ఇప్పుడు కూడా ఇది మళ్ళా ఎండాకాలం వస్తుంది, యాసంగి వస్తా ఉంది, దాన్ని కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదు. అది ఒక్కటే కాదు, రెండవది ఏంటంటే రుణమాఫీ 2 లక్షలు పూర్తి చేస్తా అని చెప్పిండు. 2 లక్షల రూపాయలు రైతుకు ఏదైతే రుణం ఉందో తీసుకున్నారో వాళ్ళందరికీ పూర్తి చేస్తా అని చెప్పిండు. 31,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పి వాళ్ళే చెప్పారు. దాంట్లో 18,000 కోట్ల రూపాయలు ఇచ్చి 18,000 కోట్ల రూపాయలతోటి కొంతమందికి మాత్రమే, 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేసి ఇంకా 20 లక్షల మందిని అట్లనే ఆపిండు. ఏమంటాడు ఈరోజు? టెక్నికల్ సమస్యలతోటి మేము రుణమాఫీ చేయట్లేదు, మాఫీ చేయలేకపోతున్నాం అని చెప్పి. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని. ఒకవేళ అదే రుణము ఏదైతే లోన్ తీసుకున్నారో ఏది బ్యాంకర్ల దగ్గర నుంచి, బ్యాంకర్ల రుణం ఇచ్చే ముందల ఆధార్ కార్డు, పాస్బుక్, తర్వాత బ్యాంక్ అకౌంట్ టోటల్ గా లింక్ చేసిన తర్వాతనే రుణం ఇస్తారు. ఇంకెక్కడ టెక్నికల్ సమస్య వస్తుంది చెప్పండి. ఎక్కడ వస్తుంది టెక్నికల్ సమస్య? వీళ్ళ దగ్గర టెక్నికల్ సమస్య ఏముంది? డబ్బులు లేవు, ఇవ్వడానికి చేత కావట్లేదు, ఎక్కడ ఆర్థికంగా సరిపోవట్లేదు. అందుకనే ఫినాన్షియల్ గా వీళ్ళు ఏమి చేయలేరు. అందుకే ఇప్పుడు 1 year లోనే తెలంగాణ ప్రజలందరూ అర్థం చేసుకునేది అంటే రేవంత్ రెడ్డి చెప్పే అన్ని కూడా ఉత్తుత్తు మాటలే. ఏం మాట్లాడినా కూడా పెద్ద క్రెడిబిలిటీ నిజంగానే అనుకున్నారు అప్పుడు, కానీ ఆ క్రెడిబిలిటీ లేదు ఇప్పుడు. తెలంగాణ ప్రజలందరూ కూడా ఇంకొక గవర్నమెంట్ కావాలి అనే ఆలోచనతో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ విద్యార్థుల తరపున, నిరుద్యోగుల తరపున, రైతుల తరపున పోరాటం చేసే పార్టీ మరి భారతీయ జనతా పార్టీ. డెఫినెట్ గా రేపు ఈ రెండు పార్టీలకు ఆల్టర్నేటివ్ గా భారతీయ జనతా పార్టీ నిలుస్తుంది, ప్రభుత్వంలో వస్తుంది. అది మళ్ళీ మీరు రాసుకోండి, మళ్ళీ నేను తర్వాత చెప్తాను. సార్, మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్నాయి. మరి ఈ మహారాష్ట్ర ఎన్నికల్లో గెలుపు ఎవరిది అంటారు? బీజేపీ వస్తుందా, కాంగ్రెస్ పార్టీ వస్తుందా? బీజేపీ పార్టీ. నేను నిన్న కూడా గత 3 రోజుల నుంచి కూడా రకరకాల ఛానళ్ళు కూడా మాట్లాడాను, చెప్పాను కూడా. మహారాష్ట్రలో కానీ, జార్ఖండ్లో కానీ ఏ ఎన్నికలు ఉన్నాయో, భారతదేశంలో ఏ ఎన్నికలు వచ్చినా కూడా, ఎప్పుడు వచ్చినా కూడా, అసెంబ్లీ కానీ, పార్లమెంట్ కానీ, ఇంకొకటి కానీ, ఇవన్నీ ఎక్కడైనా కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే
భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్కరిని కూడా బాగుపరచాల ఆలోచనతోటి రకరకాల కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమం కానీ అభివృద్ధి కానీ చేస్తా ఉన్నారు. ప్రతి మనిషిలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నిలుస్తా ఉంది. వాళ్ళందరూ కూడా ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, ఓటేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే ఇది అంతకుముందు మధ్యప్రదేశ్లో కానీ, రాజస్థాన్లో కానీ, ఛత్తీస్గఢ్లో కానీ ఆ 3 రాష్ట్రాల్లో ఎన్నికలు వచ్చినప్పుడు గెలిచాం కదా. అదేవిధంగా ఇప్పుడు జార్ఖండ్లో కూడా, రేపు మరి మహారాష్ట్రలో కూడా గెలుస్తున్నాం. ఎందుకు చెప్తున్నానంటే దానికి కారణము పార్లమెంట్ ఎన్నికల్లో కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఉండే. ఇది మహారాష్ట్రలో ఒక 2-3 పార్టీలు ఉన్నాయి కాబట్టి కొంత ఉండే, కానీ అక్కడికి ఆగిపోయింది. ఆ తర్వాత మహారాష్ట్ర రాష్ట్రంలో ఏదైతే లడ్కీ బహన్ యోజన అనే కార్యక్రమం తీసుకొచ్చారు. అంటే దగ్గర ఒక్కొక్కరికి 1500 నుంచి 1600 రూపాయలు ఒక మహిళకి, ఒక గర్ల్ చైల్డ్ కి, వాళ్ళకి హెల్త్ కోసం, తర్వాత న్యూట్రిషన్ కోసం ఇస్తా ఉన్నారు. సో ఆ యోజన ద్వారా దగ్గర ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 289 అసెంబ్లీలు ఉంటే ఆ 289 అసెంబ్లీలో ఒక్కొక్క అసెంబ్లీలో దగ్గర 50,000 నుంచి 70,000 మంది మహిళలు ఈ యోజన ద్వారా, ఈ యొక్క పథకం ద్వారా వాళ్ళు లబ్ధి పొందుతా ఉన్నారు. సో అది చాలాదా? డెఫినెట్ గా వాళ్ళంతా కూడా అభిమానిస్తా ఉన్నారు, ఆదరిస్తున్నారు ఈ రోజుల్లో. సో డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీకి వేయాలని, దాంతో పాటుగా మేము చేస్తున్న భారతీయ జనతా పార్టీ ఏదైతే కృషి చేస్తా ఉందో, ఇంటింటికి ప్రచార కార్యక్రమం కానీ, రిసోర్సెస్ యూటిలైజ్ చేసుకోవడం కానీ, మైక్రో మేనేజ్మెంట్ కానీ, మా సంఘ్ పరివార్ ఇది RSS వాళ్ళు ఏదైతే మరి ఇంటింటికి ప్రచారంలో ఏదైతే భాగస్థ బాగా కష్టపడతా ఉన్నాం. హర్యానాలో గెలిచాం కదా. హర్యానాలో ఏ విధంగా గెలిచాం ఎవ్వరు కూడా అనుకోలేదు. హర్యానాలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని ఎవరు అనుకోలేదు. కానీ వాళ్ళకి అంచనాలకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీని ఓడించి మరి హర్యానాలో గెలిచాము. హర్యానాలో ఏమనుకున్నారు, తెలంగాణ రైతులు అందరూ కూడా కలిసికట్టుగా భారతీయ జనతా పార్టీని ఓడిస్తారు అనుకుంటే అది ఉల్టా అయిపోయి భారతీయ జనతా పార్టీ అక్కడ గెలిచింది. ఆ విధంగానే మహారాష్ట్రలో కూడా రకరకాల మరి కృషి ఫలితాలన్నీ కూడా రేపు ఎల్లుండి 23వ తారీఖు నాకు తెలిసినంత వరకు, నాకున్న సమాచారం మేరకు దగ్గర ఒక వాళ్ళకంటే కూడా ఒక 15 నుంచి 20 సీట్లు ఎక్కువగా వస్తున్నాయి భారతీయ జనతా పార్టీకి, అధికారంలోకి వస్తుంది. అదేవిధంగా జార్ఖండ్ లో కూడా అధికారంలోకి భారతీయ జనతా పార్టీ వస్తూ ఉంది. పోలింగ్ ప్రకారం అంటున్నారా? ఏది భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది అంటే దగ్గర ఒక 150 నుంచి 160 సీట్లు భారతీయ జనతా పార్టీకి మహారాష్ట్రలో గెలుస్తా ఉంది, అధికారం చేపట్టబోతా ఉంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ధన్యవాదాలు.